హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ నరసింహ. హైడ్రా ప్రధానంగా అమీన్పూర్ కబ్జాలపై ఫోకస్ చేసిందనే చెప్పాలి. దీనిలో భాగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇక్కడ స్థానికులను అడిగి ఎక్కడ కబ్జాలు చేశారు, ఏ ఏ ప్రదేశాల్లో ఎవరు కబ్జాలు చేశారు తదితర అంశాలను గురించి కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అధికారులు కూడా దీనితో పాటు ఎక్కడెక్కడ ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయి, ఎవరు ఇంత భూమిని ఆక్రమించారని చెప్పేసి కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మనం విజువల్స్లో కూడా పూర్తిగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లేఅవుట్లు కానివ్వండి, పద్మావతి కాలనీ, హెచ్ఎండి కాలనీ, అమీన్పూర్ పెద్ద చెరువు, దాదాపుగా 95 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చెరువు 450 ఎకరాలకు చేరిందని చెప్పేసి కూడా దాదాపుగా 5,000 మంది కూడా ఈ ఫ్లాట్లను పోగొట్టుకున్నారని చెప్పేసి కూడా వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు రంగనాథ్ గారికి. మరోవైపు దాదాపుగా 250 నుంచి 300 ఎకరాలు కూడా నేలపాలయ్యాయి అని చెప్పేసి కూడా వీరు రంగనాథ్ గారికి అయితే విన్నవించడం జరిగింది. దీని మీద ప్రధానంగా ఫోకస్ చేసిన రంగనాథ్ కూడా పూర్తిగా దీన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి కూడా అవసరమైతే గతంలో ఉన్నటువంటి లేట్లు ఎంతవరకు విస్తరించున్నాయి, ఎవరెవరు కబ్జాలు చేశారనే విషయాలు తెలుసుకోవడానికి పూర్తిగా కూడా అన్ని కూడా పరిశీలించారు. నాలాలు కానివ్వండి, ఇట్లెట్లు, అవుట్లెట్లు, పెద్ద చెరువుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించుకోవడానికి ఆయన పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మరి ఆ విషయాల గురించి కూడా మనం ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు హైడ్రా టీమ్ ఇక్కడ అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలో కొన్ని మాకు వచ్చినటువంటి నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా టీంతో పాటు ఇతర విభాగాలు అంటే ఇరిగేషను, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావటం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క యాక్సిడెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోయర్స్ ప్రకారము అంటే ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ 90-95 ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాని దాదాపు 400 ఏకర్స్ అట్లా ఉన్నాయి. సో దాంట్లో అక్కడ కొంత ఏది వేర్లు అంటే అలుగులు మూసివేయటం, లేకపోతే స్లూయిస్లు మూసివేయటం, ఇవన్నీ దానివల్ల ఆ చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్, వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయిన అనేది వాళ్ళ కంప్లైంట్. సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము బహుశా ఒక 2-3 మంత్స్ లోపల దాన్ని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక ఒక రిజల్ట్ తోటి వస్తాము. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి తర్వాత ఇక్కడ చూసింది మన ఇక్కడ పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ. అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్స్ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారనేటటువంటి కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం చేసాం. దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది. సో దాని మీద కూడా మేము డెఫినెట్గా ఒక అంటే లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్స్, లేకపోతే అక్కడ పార్కులు, అండ్ అట్లనే అక్కడ ఇంకొక కాలనీ ఏది మన వెంకటరమణ కాలనీ కూడా వారు కూడా పార్కు ఆక్రమించారని చెప్పారు. సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఏదే కనుక ఒకవేళ ఆక్రమితం అయి ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత కూడా ఇక్కడ షమ్మునికుంట దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ఆల్రెడీ ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసెస్ నడుస్తున్నాయి. సో దాంట్లో కూడా ఎఫ్టీఆర్లో పలు కట్టడాలు వచ్చాయనేటువంటిది కూడా అది కూడా చెప్పారు. సో దాన్ని కూడా మేము చూస్తాము. సో అక్కడ టౌన్ ప్లానింగ్ వారు చెప్పడం దాన్ని బట్టి చాలా స్ట్రక్చర్స్ వచ్చాయి. ఒకవైపు చెరువుని అంటే 2 విధాలుగా చెరువుని డివైడ్ చేశారు, షమ్మునికుంటని మధ్యలో రోడ్డు వేసి. ఒకవైపు బండ్తోటి దాన్ని కొంత లిమిట్ చేయగలిగారు, కానీ ఇంకోవైపు పూర్తిగా ఆక్రమితం అవుతూనే ఉంది. సో దాన్ని కూడా మేము డీటెయిల్గా స్టడీ చేసి త్వరలో దాని మీద కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. అండ్ నాలుగోది ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈ లేఅవుట్ ఈ పర్టికులర్ పద్మావతి కాలనీ ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్, రైట్. సరే, ఇందాక నేను చెప్పింది హెచ్ఎండి కాలనీ లేఅవుట్ అక్కడ పార్క్ అనేది, రైట్. ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్, దీనికి సంబంధించింది కూడా వీళ్ళు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. సో దీంట్లో పార్కు ఉన్నది. పార్క్ దాదాపు 1 ఎకరా దాకా పార్కు మాది కూడా, అంటే అది హైడ్రా పార్కులు ఈ ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా బాధ్యతగా ఉంటుంది. సో యాజ్ పర్ మా ఇచ్చినటువంటి అఫీషియల్ మ్యాండేట్ ప్రకారం. సో దీంట్లో కూడా దాదాపు కొన్ని నెలలుగా ఇక్కడ మేము హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయినారు.
అండ్ ఇక్కడ గోల్డెన్కి వెంచర్స్ అనేవారు వాళ్ళు మా పార్కును ఓపెన్ స్పేసెస్ ఆక్యుపై చేశారనేటటువంటిది మా కంటెన్షన్ కూడా ఉండింది. సో దాని మీద కూడా సర్వేయింగ్ కూడా జరిగింది. అక్టోబర్ 16th నవంబర్ 5th కూడా సర్వేలు చేశారు. చేసిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సర్వే రిపోర్ట్. హైకోర్టు కూడా సర్వే చేసిన తర్వాత ఏదైతే కనుక దాన్ని కరెక్ట్గా డిమార్కేట్ చేసిన తర్వాత ల్యాండ్స్ దాన్ని బట్టి ఫర్దర్గా మీరు చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. సో ఇది కనుక రేపు పార్కు అండ్ ఎట్లని ఓపెన్ స్పేసెస్ లేఅవుట్ అనేటటువంటిది నిర్ధారణ అయితే కనుక సర్వేలో డెఫినెట్గా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాక్షన్ తీసుకొని మా పార్కుని మళ్ళీ రికవరీ చేసేదానికి కూడా మా వైపు హైడ్రా వైపు నుంచి కూడా మేము తప్పకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం. సో ఈ ఓపెన్ స్పేస్లో కూడా కొన్ని స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా అవి ఉన్నాయి. దీంతోపాటు లేఅవుట్ సంబంధించిన వాళ్ళ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఆటోమేటిక్గా వన్స్ మీ మా ఏరియాస్ అన్నిటిని కూడా ఇవన్నీ ఏదైతే హైడ్రా పరిధిలో వచ్చేటటువంటి రోడ్స్ని ఓపెన్ స్పేసెస్ని అండ్ అట్లానే ఈ పార్కుల్ని వాటిని ఎట్లయితే రిట్రీవ్ చేస్తామో ఆటోమేటిక్గా లేఅవుట్ సంబంధించిన వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ పేరమ్మా? నా పేరు సావిత్రి అండి. సో రంగనాథ్ గారు కూడా వచ్చారు. ఏంటమ్మా అసలు ప్రధానంగా ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే మేము ఎప్పుడో ఇది ఉడా అనుకుని మేము కొనుక్కున్నామండి. ఊళ్ళో ఇల్లు అమ్మేసి ఇక్కడ తెచ్చి కొనుక్కున్నాం. మా పాపలిద్దరికి కట్నం ఇద్దామని. అది ఎప్పుడుదో ఇలాగే గొడవల కింద ఉంటుంది నాకు తెలియదు. మీ ఇల్లు వాళ్ళు చెబుతా ఉంటే వస్తున్నా ఉంటే ఈ డబ్బున్న వాళ్ళు ఈ రాజకీయ వీళ్ళందరూ కలిసి కబ్జా చేసేద్దామని చూస్తున్నారండి. మాకు ఏ దారి లేదు. మాకు ఉన్నదే 200 గజం, మాకు అదే దిక్కు. ఆయన రంగనాథ్ గారు దయ వల్ల మాకేమన్నా కొంత దయ చూపించి మాకు ఇప్పితే అదే కోరుకుంటున్నామండి. నాకు అమీర్పేట నుంచి ఇక్కడికి రావడం కూడా నాకు తెలియదు. ఆ మధ్యన వచ్చానంటే పాపం ఆయన ఇంకొక ఆయన వస్తుందమ్మా అని చెప్పారండి. అంటే ఎవరు కబ్జా చేశారని ఏమన్నా తెలిసిందా? ఎవరు కబ్జా అంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ నెంబర్ పెట్టిన అసలు సైటే లేదండి అంటున్నాడు. అసలు మీ సైటే లేదండి అంటున్నాడు. ఏమనాలండి? నా దస్తావేజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడో ఎంచుడు వేసినప్పుడు కొనుక్కున్నానండి ఇది. అంటే మీ ల్యాండ్కి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఏం లేవా ఇక్కడ? సర్వే నెంబర్లు ఉన్నాయండి. సర్వే నెంబర్లు ఉన్నాయి, ల్యాండ్ నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇన్ని నెంబర్లు ఉన్నప్పటికీ కూడా మీ భూమి కనిపించుకున్నది? భూమి కనపడతలేదండి. ఎక్కడ లేదు, రాళ్ళు లేవు, ఏమీ లేవండి. అవి ఏమీ లేవు, మొత్తానికి అలా చేసేసారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని పట్టుకోవాలో అది మా దేవుళ్ళకి మరి ఏం చేసి పెడతారో ఏంటో. ఏమన్నారు మరి రంగనాథ్ గారు? ఏం మాట్లాడు? అన్నీ వస్తాయండి అని చెబుతున్నారు. మరి ఇప్పుడు వచ్చారు కదా, వస్తున్నాయండి అని చెబుతున్నారు. 2004లో కొన్నానండి. ఏమో అప్పుడు అక్కడ చూపించారండి. ఆయన ఎవరో స్వామినాయుడు దగ్గర కొన్నామండి. స్వామినాయుడే చూపించారు. ఏమో ఉన్నాడండి, అడ్రస్ లేడండి, కనపడతలేదు. పాతుకోలేదండి. వేస్తాము, రోడ్లు వేస్తాము, డ్రైనేజీలు వేస్తామని చెప్పారు. అప్పుడు వేసేవారు. ఆ తర్వాత నుంచి మరి గొడవలు వచ్చేసేసి ఇప్పుడు అదే నైట్ మసులుతున్నాడంట అతను. రాత్రులు వస్తున్నాడంట స్వామినాయుడు. మరి రాత్రులు వస్తే మేము ఎక్కడ కాపలా కాయమండి? ఇది ఇలా ఉందండి పరిస్థితి. ఎవరికి డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందో ఏంటో. నిజంగా మాకు రాకపోతే మాకు సావే మార్గం అండి. ఆ రంగనాథ్ గారి దయ వల్ల మాకేమన్నా ఇప్పించి పెడతారో ఇంకా ఆయన కాళ్ళే పట్టుకుంటామండి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి. సో అమీన్పూర్కి సంబంధించి కూడా బాధితులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము గతంలో కూడా ఫ్లాట్లు కొనుక్కున్నాం, ఇప్పుడు ఆ ఫ్లాట్ కూడా లేదని చెప్పేసి కూడా వారు వాదిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు రంగనాథ్ గారు కూడా పూర్తిగా అవసరమైతే సర్వే ఆఫ్ ఇండియాను తీసుకొచ్చి సర్వే చేపిస్తాము, లోకల్ సర్వేయర్లు పూర్తిగా డేటా ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో మేము ఖచ్చితంగా కూడా నేషనల్ వైజ్గా కూడా సర్వేలు చేయిస్తాము, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఎవరైతే అధికారులు ఉన్నారో వారి మీదకి తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా కూడా కబ్జాలు ఎక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ ఎలాంటి ఎంతమందికి ఎంత ఎకరాల్లో కబ్జాలు చేశారని చెప్పేసి కూడా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకా సర్వేలు కూడా చేస్తున్నారు. అధికారులను కూడా పూర్తిగా ఆదేశించడం జరిగింది. ఎవరైతే ఎక్కడ కబ్జాలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎవరు ఎన్ని కంప్లైంట్ చేశారో పూర్తిగా మీరు గమనించండి. ఎవరైతే పూర్తిగా విన్నపాలు చేశారో అవన్నీ కూడా పునః పరిశీలించుకొని నిజంగా ఇక్కడ కబ్జాలు జరిగాయా లేదా అనేది కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. మరోవైపు ఆ పార్కులు స్థలాలు కానివ్వండి పూర్తిగా కూడా హైడ్రా కిందనే ఉంటాయి. దీనికి సంబంధించి కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. చెరువులు కుంటలు కూడా మేము పరిరక్షించాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంది కనుక ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. మరోవైపు క్షమినుకుంట కూడా దీనికి సంబంధించి కూడా పూర్తిగా మధ్యలోంచి రోడ్డు వేయడంతో చెరువును 2 ముక్కలు చేసి కూడా ఆక్రమణలు జరిగాయి, ఇంకా ఆక్రమిస్తున్నారు. సో దీని మీద కూడా పూర్తిగా సర్వే చేసి దీన్ని రక్షిస్తాము అని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి ధర్నాలు చేసే నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా భరోసా ఇచ్చారు.
దీనికి సంబంధించి కూడా కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా తక్షణమే చర్యలు తీసుకొని దీని మీద మేము సర్వే చేస్తాం, మీకు ఖచ్చితంగా మీ సమస్యకు సంబంధించి సొల్యూషన్ చూపిస్తామని చెప్పేసి కూడా ఆయన వారికి హామీ ఇవ్వడం జరిగింది. మరి చూడాలి హైడ్రాకు సంబంధించి రంగనాథ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ముందు దీనికి కబ్జాలకు సంబంధించినటువంటి ప్రణాళికను ఎలా అమలు చేస్తారు, నిజంగానే ఆయన చెప్పినట్టు సర్వే ఆఫ్ ఇండియాని తీసుకొచ్చి పూర్తిగా సర్వే చేపిస్తారా, ఎక్కడైనా లోకల్లో అవకతవకలు జరిగే అవకాశం ఉంటే దాని మీద తక్షణమే కొరడా జులిపిస్తారా, మరి అధికారుల మీద చర్యలు ఎలా తీసుకుంటారు, ఇప్పటికీ కూడా అనుమతులు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఓవైపు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ కట్టడి చేయడానికి ఎలాంటి ప్రణాళికను ముందస్తుగా అవలంబిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. సో దీనికి ఏదేమైనప్పటికీ కూడా అమీన్పూర్లో జరిగేటువంటి కబ్జాలు నియంత్రించడంలో హైడ్రా తదుపరి ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో కూడా తెలియాల్సి ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ అమీన్పూర్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.